అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల 5,000 కోట్ల రూపాయల విలువైన ఆక్వాకల్చర్ ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ధరలో బీమా పథకాలను పీఎం సూర్యఘర్ ద్వారా రూఫ్టాప్ సోలార్ విద్యుత్ను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, భవనాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇది నిజమైన అభివృద్ధి అని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య ఒప్పందం ఉండేలా చూస్తామని మాధవ్ హామీ ఇచ్చారు. దేశ సేవకు అంకితమైన ఒక మహానుభావుడు, భారతదేశానికి సంబంధించిన కీర్తి కిరీటాలు ప్రపంచానికి చాటడం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి జోహార్ కోడి రామ్మూర్తి నాయుడు, జోహార్ కోడి రామ్మూర్తి నాయుడు గారు. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడం కార్యకర్తల సారథ్యం కారణంగానే ఇవాళ పార్టీ ఆ స్థానానికి వచ్చింది. తప్పనిసరిగా కార్యకర్తల యొక్క స్థితి, వాళ్ళ స్థితిగతులు తెలుసుకుని ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి మరింత ముందుగా పార్టీ తీసుకెళ్ళడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ శ్రీకాకుళం రావాలి. శ్రీకాకుళం అంటే మాకు అత్యంత సన్నిహితమైన ఊరు. మా నాన్నగారు పివి చంద్రరావు గారు ఈ ప్రాంతంలో 10వ తరగతి చదువుతున్న సమయంలో జాతీయ జెండా మనం నేను గతంలో పరిచయం జరిగింది, ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ లో పరిచయం జరిగింది. అనేక సార్లు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉండే ప్రతి దేవాలయం, ఆ దేవాలయం యొక్క ప్రాసెస్ పూర్తిగా తెలిసిన వ్యక్తిగా నా సొంత ఊరికి వచ్చే విధంగా శ్రీకాకుళం నాకు ఆ విధమైన అభిమానం. అలాగే కార్యకర్తలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ శ్రీకాకుళం పురవీధులన్నీ కూడా